పరిపాలన అసహించుకున్నారు, వ్యతిరేకించారు అనేది స్పష్టం అవుతుంది. Yes. ఇప్పుడన్నా గ్రహిస్తే మంచిది, కాదంటే పోతారు, ఇంకా చరిత్ర లేకుండా పోతారు. మీలాంటి వాళ్ళు గఫూర్ గారు మీకు కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ మీరు గెలవకపోవచ్చు, కానీ మీ గళం, మీ ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా గెలిచాయనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు, ఈ పలానా విధానం సరైంది కాదని చెప్పి, కానీ ఎక్కడ రియలైజేషన్ కూడా రాలేదు. ఎందుకంటే ఒక సునామీ వచ్చినట్లుగా సార్ 9 జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్, సింగిల్ సీటు కూడా ఈ జిల్లాల్లో రానటువంటి పరిస్థితి. గఫూర్ గారు, ఇప్పుడు కర్నూలులో కూడా Yes. మేము గెలుస్తాం అంటే మేము చెప్తున్నాం, లేదే అన్ని నియోజకవర్గాల్లో మీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఏదైనా 2-3 రావచ్చు తప్ప 14లో 10-11 టీడీపీ గెలుస్తుందని నేను వైసీపీ వాళ్ళతో కూడా చెప్పాను నేను. Okay. అంతేకాదు గత సంవత్సరాలుగా ఎప్పుడు తటస్థపడినా ఈవెన్ సలహాదారుని కూడా చెప్తూ వచ్చాను నేను, అయ్యా మీ పరిపాలన బాగాలేదు, సర్దిద్దుకోండి. ఆయన అన్నాడు, కమ్యూనిస్టుల వెనకాల ఉండే జనం మాకు వచ్చారని మీకు బాధలే, మీకు కడుపు మంటలే అన్నాడు. మాకేం కడుపు మంట అయ్యా, మేమేదో మీతో పోటీ పడే వాళ్ళం కాదు, అధికారం కోసం మీతో పోటీ పడుతుంటే మాకు కడుపు మంట. కానీ మీ మంచి కోసం చెప్తున్నాం, మీ విధానాలు బాగాలేవు, సరిదిద్దుకోండి అని. కదా వినే పరిస్థితుల్లో లేరులేండి సార్. నాకేం చెప్పారు స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎందుకంటారు సార్. మనతో పాటు డిస్కస్ చేద్దాం సార్. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చాలా ప్రజాక్షేత్రంలో పోరాటాలు సాగించారు.